అంటే మన మనసులో ఏం కోరుకున్నా జరిగిపోద్ది అనమాట. తమకేమైనా కోరికలున్నాయా? ఉందిలేవే, తీరని కోరిక ఒకటి. ఏంటో అది? అదేంటంటే ఏంటది? కాళ్ళు అనుకున్నావా, మైదా పిండి అనుకున్నావా? బాబు, మెల్లగానే ఒత్తుతున్నాను కదా బాబు. అయినా ఎదురు సమాధానం చెప్తావేంటి? బాబు బాబు బాబు, కోప్పడకండి బాబు, భయం వేస్తుంది. భయం నీ బాడీలో కాదు, చేసే పనిలో ఉండాలి. ఏమండి, ఏంటి చెప్పు. మీరలా గట్టిగా మాట్లాడితే మా అమ్మ భయపడుతుందండి. అప్పుడు నువ్వు కాళ్ళు పట్టవే. మీ తల నా ఒళ్ళో ఉంది కదా. అంటే ఏంటి, నా తలకాయ తీసి పక్కన పెట్టమంటావా, లేకపోతే నా తలకాయ తీసి చేతులతో పట్టుకోమంటావా? అలా అనడం లేదండి. నోరు మూసేయ్. ఏంటి నూరులేస్తుంది? నువ్వు కాళ్ళు పట్టు. అలాగే బాబు. భయం లేకుండా పోతుంది వీళ్ళకి. తినిపించా. బాబు, అమ్మాయిని ఏమీ అనకండి, నేను కాళ్ళు పడుతున్నాను కదా. కాళ్ళిచ్చాను, సేవ చేసుకో. అల్లుడుగా అనుగ్రహిస్తాను. నోరు తెరిచావా, ఆగ్రహిస్తాను. వద్దు బాబు, వద్దు. నీ ఆగ్రహం నేను తట్టుకోలేదు బాబు. ఇది మెయింటైన్ చెయ్యి. కాళ్ళు పట్ట, నువ్వు పెట్ట. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే. ఎలా ఉంది పాట? చాలా బాగుంది బాబు, బాగుంది. ఎలా ఉన్నా పాడతాను, మీరు వినాలి. అలాగే బాబు. పెట్టు. ఏంటి నవ్వుతున్నారు? ఊహ, అది ఒక ఊహే, అయినా కూడా ఎంత బాగుందో. ఏం ఊహించుకున్నారు? నీ ఒళ్ళో నా తల పెట్టుకుని నువ్వు అందించే ద్రాక్ష పళ్ళు ఆవు అని తింటుంటే మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మా అమ్మే అదే మీ అమ్మ ఒళ్ళు కాళ్ళు పెడితే నా కాళ్ళు నొక్కుతుంది. ఏంటి, మా అమ్మ మీ కాళ్ళు పడుతుందా? కలలు కనమని చెప్పారు కదే. కాళ్ళు విరగ్గొట్టించుకునే కలలు కనమని చెప్పలేదు. మా అమ్మకి చెప్పమంటారా? ఓసే ఆ పని మాత్రం చేయకే, నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టేస్తుందే. ఎందుకు అలా చూస్తున్నావు? నాకు ఓ కోరిక ఉందండి. ఏంటది? వామ్మో, ఇది వస్తున్నట్టుంది. ఏమండి? వస్తున్నా. లేదండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన పార్వతి నేనే. నువ్వా? చుట్టేంటి, వేషం ఏంటే? మీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు నేనుంటా. అంటే ఇలాగా?
అరే ఇది లేటెస్ట్ ఫ్యాషన్. వంటగది దాటని నీకు ఏది అర్థం కాదులేండి. ఆ, అవునండి, వంట చేయమన్నాను, చేశారా లేదా? ఈ డ్రెస్ తీసేవే, మా అన్నయ్య చూసాడంటే కోప్పడతాడు. హ, మీ అన్నయ్య కోపడతాడని నా ఇష్టాన్ని చంపుకోవాలా? హలో, వస్తున్నా. నో 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 నో, జస్ట్ 10 minutes లో అక్కడ ఉంటాను. ఓకే, సీ యూ, బాయ్ బాయ్. అదేనండి, క్లబ్ నుంచి ఫోన్ చేశారు. క్లబ్బా? నువ్విలా చేస్తుంటే చేస్తుంటే నా ఇష్టం. నేను ఇలాగే చేస్తా, ఇలాగే ఉంటా. అవును, ముందు మీరేదో వండారుగా, అది తెచ్చి నాకు వడ్డించండి. అలాగే. నువ్వేంటో నీ గెటప్ ఏంటో. ఎందుకా నవ్వు? ఆ, నా కోరిక తీరితే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నానులేండి. ఏంటా ఊహ? అది ఆ, అది చెప్పవే. అంటే మీరు తలకి కట్టు కట్టి వంట చేస్తున్నట్టు. ఇదన్నమాట. ఏంటి, నన్ను వంటవాణ్ణి చేసావా? ఆ, అలాంటి కోరికలు కూడా ఉన్నాయా నీకు? అబ్బా, అది ఊహే కదండి. నీ ఊహలు వింటుంటేనే నాకు మండిపోతుంది ఇక్కడ. నిన్ను అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Adya. Happy birthday to you. ఆద్య, ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఈ వ్రతం చేస్తే ఏం కోరుకున్నా దక్కుతుందని నానమ్మ చెప్పింది కదా. నాకు ఒక కోరికుంది, అది తీరితే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను. ఇంతకీ ఏం ఊహించుకున్నావేంటి? నా పుట్టినరోజుని నువ్వు పెదనాన్న దగ్గరుండి జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను. మరెలా ఉంది? చాలా బాగుంది. ఇద్దరు దగ్గరుండి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడారు. నేనైనా పాడతానేమో గాని మీ పెద్దనాన్న ఇంగ్లీష్లో పాడటం అది జరగదు. అంతేనా? అంటే మీరిద్దరూ నాకు కేక్ తినిపించారు, నేను తినిపించాను. ఆ మాత్రానికి నవ్వొచ్చిందా? అంటే అప్పుడు పెద్దనాన్న నాకు ముద్దు పెట్టబోతుంటే నేను తప్పుకున్నాను. అప్పుడు అప్పుడు పెద్దనాన్న నీకు ముద్దు పెట్టాడు.
నూరేళ్లు చల్లగా ఉండండి. రమా, ఏం కలగన్నావేంటి? నేను సార్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే అమ్మ నాన్న ఆనందంగా నన్ను ఆశీర్వదించారు. నా ప్రేమ గెలిచింది. అంత సులభంగా మీ పెళ్ళికి పెదనాన్న వాళ్ళు సరే అంటారని ఎలా అనుకుంటున్నావు? నువ్విప్పుడు ఒట్టి రామలక్ష్మివి కాదు, కాబోయే ప్రశాంత్ భార్య రామలక్ష్మివి. అది గుర్తుంచుకో. ఏది కోరుకుంటే అది జరుగుతుందని నానమ్మ చెప్పిందిగా, నేనిప్పుడు అదే కోరుకుంటాను. స్వామి, శౌర్య సార్ అంటే నాకు ప్రాణం. ఆయనతోనే నా పెళ్లి జరగాలి. మా అమ్మ నాన్న మా ప్రేమని అంగీకరించి మా పెళ్లి చేసి మమ్మల్ని ఆశీర్వదించేలా చూడు స్వామి. ఎవరిని కష్టపెట్టకుండా కలకాలం నువ్వు సుఖంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచు. రండి రండి రండి. అన్నయ్య, వదినా, బావగారు, ప్రశాంత్ వాళ్ళు వచ్చారు. అన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. నమస్తే అండి. నమస్కారం బాబు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంతకీ బావగారు ఎక్కడా? చిన్న పనుండి చూసుకుని వస్తానన్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తగ్గిపోయిందమ్మా. పోనీలేండి, పండగ పూట వచ్చారు, అందరం కలిసి సరదాగా ఉండొచ్చు. బాబు, చేతిలో బహుమతి ఏంటి? జానకి, కాఫీలు తీసుకురా. అలాగే అత్తయ్య.
చూసావా రామలక్ష్మి, నీకోసం మీ అత్తయ్య ప్రశాంత్ కూడా వచ్చారు. ఏమ్మా బాగున్నావా? ప్రశాంత్, రామలక్ష్మి వచ్చిందిగా, నువ్వు ఇవ్వాలనుకున్న బహుమతి ఇవ్వు. రామలక్ష్మి తీసుకోమ్మా. కనీసం కృతజ్ఞతైనా చెప్పురామా. థ్యాంక్స్. అబ్బా, నా కోడలు మాట్లాడితేనే ముచ్చాలు రాలినట్టుంది. త్వరగా నా కోడల్ని మా ఇంటికి పంపించండి. అప్పుడు మీరు పిలవకపోయినా నేరుగా ఇంటికి రావచ్చు. రావడానికి అభిమానం కావాలి కానీ అధికారం అవసరం లేదమ్మా. మీరు ఎప్పుడైనా రావచ్చు. త్వరగా రామ ప్రశాంతులతో పాటు మా సీనయ్య ఆర్చల పెళ్లి కూడా ఒకేసారి చేస్తే సరిపోతుంది. రామలక్ష్మి బహుమతి ఇచ్చాడు కదా, మరి నువ్వు తనకో బహుమతి ఇవ్వాలి కదా. ఆద్య, రామ, ముందు భోజనాల ఏర్పాటు చేద్దాం. పదండి పదండి. పదండి భోంచేద్దాం. ఛీ! ఎటు తిరిగినా సరే చివరికొచ్చి నా కొడుకుతో ఆద్య పెళ్లి అన్న దగ్గరే ఆగుతుంది. విన్నారా విన్నారా? వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతుంటే వదినా ఆద్య సీను పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఆ విషయంలో మీ అన్నయ్య కూడా పట్టుబట్టే ఉన్నారు కదా వదినా. అందరూ కలిసి ఏదో విధంగా దాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టాలని చూస్తున్నారు. మనం అనుకున్నది తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఆద్యకి నలుగు పెట్టే అవకాశం ఇవ్వను అంటూ ఇదిగో వెళ్ళి ఈ చారు చూడు చేతులు కాల్చుకుంది. నా చెయ్యి కాలడానికి కారణమైన ఆద్యని వదిలిపెట్టను. ఎంతకింత అనుభవించేలా చేస్తాను. చేసిన దానికే చేతులు కాలి ఊదుకుంటూ కూర్చున్నావు. ఇంకేం చేస్తావు? ఏం చేస్తానా మీరే చూస్తారుగా. పిన్ని ఇక్కడ. ఇదేంటి దీపావళి మందులు తీసావు? అత్తయ్య, ముందు ఆ మధ్యలో వద్ది. ఇదేంటే చిచ్చుబుడ్డి? ఆద్య ఆట కట్టించడానికి, దాని మీద నా పగ తీర్చుకోవడానికి నేను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఆయుధం ఇది. ఏంటే నీకు చేతులు కాలేక మెదడు పోయిందా ఏంటి? చిచ్చుబుడ్డి పట్టుకుని ఆయుధం అంటున్నా? అత్తయ్య, అది మీ దృష్టిలో చిచ్చుబుడ్డే, నా దృష్టిలో పెద్ద ఆయుధం. అదంటిస్తే చాలు డామని పేలిపోతుంది.